మనం వెళ్ళాలి దేవుడి దగ్గరికి అనుకుంటే ఎలాగైనా వెళ్ళిపోతాం. ఎవ్వరం ఆపలేం. నడిచి వెళ్ళినా వెళ్ళిపోతాం, బండి మీద వెళ్ళినా వెళ్ళిపోతాం, కారులో వెళ్ళినా వెళ్ళిపోతాం, ట్రైన్లో వెళ్ళినా వెళ్ళిపోతాం, బస్సులో వెళ్ళినా వెళ్ళిపోతాం, హెలికాప్టర్లో వెళ్ళినా వెళ్ళిపోతాం. ఒకటి గుర్తుపెట్టుకోండి, మన టైం ఎప్పుడు వస్తుందో ఏంటో తెలియదు. కాబట్టి ఉన్న టైంని మనం ఎలా యూజ్ చేసుకోవాలి, ఏం తినాలి, ఎలా ఉండాలి అంతవరకే. పక్క వాళ్ళ టాపిక్లోకి వెళ్ళి ఏలు పెట్టి మనం ఏదో చేసేస్తున్నాము అని అనుకోవడం కన్నా, ఈ రోజుల్లో ఏంటంటే ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, దేవుడు అనేవాళ్ళు మనల్ని ఫలానా రోజు నా దగ్గరకు వస్తే నీకు కావాల్సినవి ఇస్తాము అని ఎప్పుడు ఎక్కడ ఏ పురాణాల్లో చెప్పలేదు. నేనైతే ఒకటే నమ్ముతాను, మన మనసుకు మించిన దేవుడు ఎక్కడా ఉన్నాడు, మన మనసుకు మించిన గుడి ఎక్కడా లేదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం మనస్ఫూర్తిగా దేవుణ్ణి మనసులో అనుకుంటే దేవుడు మన దగ్గరే ఉంటాడు. ఆ గుడికి ఫలానా రోజు వెళ్ళి ఆ రోజు మనం పూజ చేస్తేనే మన దగ్గరికి దేవుడు వస్తాడు అనుకునే వాళ్ళకి నేను చెప్తున్నాను. ఇప్పుడు పలాస ఇన్సిడెంట్ అయితే జరిగింది కదా, 9 మంది తొక్కిసలాట్లో చనిపోయారు. ఇప్పుడు ఎవరిది తప్పు? దేవుడిదా తప్పు, మందా తప్పు? దేవుడు నా దగ్గరికి రండి, ఆ రోజు మీకు అడిగింది ఇస్తానని నేను ఎప్పుడు చెప్పలేదు కదా. మనం ఆ రోజు పూజ చేసుకోవాలనిపిస్తే ఇంట్లో చేసేసుకోండి, ప్రశాంతంగా ఇంట్లో చేసుకుంటే ఎంత బాగుంటుంది. ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుంది, మనము హ్యాపీగా ఉంటాం, దేవుడు కూడా సంతోషపడతాడు. ఆ తొక్కిసలాట్లో వెళ్ళి 9 మంది, అక్షరాల 9 మంది చనిపోయారు. వాళ్ళకి ఎంత ఫ్యూచర్ ఉండేది చెప్పు. అలాగే అది అయిపోయింది, కర్నూలు బస్సు యాక్సిడెంట్ అయిపోయింది, పలాసాది అయిపోయింది, ఇప్పుడు ఇంకొకటి కొత్తది వచ్చేసింది. ఆర్టీసీ బస్సు టిప్పర్ వచ్చేసి గుద్దేసి డ్రైవరు స్పాట్ డెడ్. 24 మెంబర్స్ మొత్తం ఎవరైతే అయింది 24 మెంబర్స్ స్పాట్ డెడ్. అందులో 3 పాపలండి. నాకు బాగా బాధేసింది వాళ్ళని చూస్తుంటే, ఇప్పుడు కూడా కళ్ళల్లో నీళ్ళు తగులుతున్నాయి. 3 ఎంత అందంగా ఉన్నారో. నేను 2 బిడ్డలకు తల్లిని, ఆ తండ్రి బాధ ఏందో నాకు అర్థమవుతుంది. 3 ఒక్కరి నుంచి ఉన్నా చాలు నాకు, నా ఒక్కరిని చూసుకొని మిగతా 2 తలుచుకుంటా బతికేదాన్ని. ఒక్కరిని కూడా లేకుండా తీసుకొని వెళ్ళాడు దేవుడు అని ఏడుస్తున్నాడు. అతని బాధ ఎవరిని తీర్చగలం? ఒక్క టిప్పర్ వాడు చేసిన తప్పు 24 ప్రాణాలను తీసుకొని వెళ్ళింది. ఒక్క శివశంకర్ చేసిన తప్పు 19 మంది ప్రాణాలు తీసుకొని వెళ్ళింది. ఎవరిని ప్రశ్నించాలి? శివశంకర్ మీద కేసు పెడితే పోయిన 19 మంది ప్రాణాలు తిరిగి వస్తాయా? ఇప్పుడు టిప్పర్ వాడి మీద కేసు పెడితే 24 ప్రాణాలు తిరిగి వస్తాయా? రావు. మనం బయటికి వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మన వల్ల ఇంకో ప్రాణం పోతుందంటే మనకు ఖచ్చితంగా ఆ పాపం అనేది మనదే కదా. ఎవరు తప్పు ఎవరు రైట్ అన్నా పర్వాలేదు. ఇలాంటివి జరగకుండా ఉండాలంటే మెయిన్ గవర్నమెంట్ అనేది యాక్షన్ తీసుకోవాలి. బస్సులు అనేది చెక్ చేయాలి. ఇప్పుడు ఆర్టీసీ దాంట్లో తప్పేమీ లేదు, కానీ రోడ్లో మాత్రం సరిగా లేవు అని ఆ ఊరు వాళ్ళు, అక్కడ చుట్టుపక్కల వాళ్ళు అంటున్నది. అది నేనైతే చూడలేదు, కానీ వాళ్ళు చెప్తుంది ఏంటంటే గవర్నమెంట్ రోడ్లు మాత్రం పట్టించుకోవట్లేదు. దేనికండి గవర్నమెంట్? నేను పక్కా ఇప్పుడున్న పార్టీకే నాకు చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి కూడా అంత ఇష్టం. ఓటు వేయక ముందు నుంచి కూడా నాకు ఇష్టం. ఎందుకు? కేవలం మంచి పనులు చేస్తారు. ఎన్టీఆర్ ఉన్నప్పుడు ఎంత మంచి పనులు చేశారని, తిరుపతిని చూసారు ఎంత బాగా డెవలప్ చేశాడు. ఇప్పుడు చంద్రబాబు కూడా ఖచ్చితంగా డెవలప్ చేస్తారు, కానీ టైం పట్టింది. ఈ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో, వీళ్ళు ఎవరైతే ఉన్నారో, సీఎం వచ్చి ప్రతి ఊర్లో ప్రతి సందులో చూడాలంటే వీలు కాదు. ఖచ్చితంగా ఊరిలో ఉన్న సర్పంచులు ఎమ్మెల్యే దగ్గరికి తీసుకొని వెళ్ళాలి. వెళ్తే ఎమ్మెల్యేలు సీఎం దాకా తీసుకొని వెళ్ళగలుగుతారు. మనం రూపాయి ఆశించకుండా రోడ్లను అయితే బాగు చేస్తే చాలా ప్రాణాలు, చాలా అంటే చాలా ప్రాణాలు ఆ రోడ్డు ప్రమాదం వల్లే చనిపోతున్నాయి. నా మ్యారేజ్ అయ్యి 7 years. 7 yearsకి ఆ రోడ్డు పరిస్థితి ఎలా ఉందో ఒకరోజు మీకు చూపిస్తాను. ఎన్ని గుంటలు ఉన్నాయో, 7 yearsలోనే ఎన్ని గుంటలు ఉన్నాయో.
ఇచ్చిన డబ్బులన్నీ నొక్కి, ఇచ్చిన డబ్బులు హాఫ్ అమౌంట్ పెట్టినా కూడా ఒక 20 years ఖచ్చితంగా ఉంటుంది రోడ్డు. ఇచ్చిన అమౌంట్లో పావు భాగం కూడా పెట్టకుండా ఆ రోడ్లు ఊరికలా స్టైల్గా వేసామంటే వేసాం. ఫోటోలకి బాగా వచ్చినాయి. మనం మళ్ళీ బిల్లులు అప్లై చేసుకోవాలి కదా, బిల్లులకి ఫోటోలు బాగా వచ్చినాయి. ఇది చూసుకుంటున్నారు కాంట్రాక్టర్లు. ఈ కాంట్రాక్టర్ల వల్లే చాలా ప్రాణాలు పోతున్నాయి. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఒక్కసారి బైపాస్ రోడ్ వేస్తే లైఫ్ టైం ఉంటుంది. ఎక్కడన్నా కొంచెం గుంట పడినా కూడా రేపటికుంటుంది ఆ గుంట పూర్తి చేస్తారు. అలా కేర్ తీసుకుంటేనే కొన్ని ప్రాణాలు బాగుంటాయి. ఇప్పుడు ఇక్కడ రోడ్డు ఉంది కందుకూరు దగ్గర, అంతకుముందు చాలా గుంటలు ఉండేవి. ఇప్పుడైతే బైపాస్ పడింది, అసలు ఎంత నీట్గా ఉంది. ఒకరోజు నైట్ మేము వచ్చేటప్పుడైతే ఆ గుంటలు తెలియక దాంట్లో పడి ఇలా లేసాం. అయితే టైం బాగుండింది అనుకో, అది వేరే విషయం. దేవుడు మనల్ని, దేవుడేనండి, మనం ఎవ్వరు ఏం చేయలేరు. నా విషయంలో అయితే ఎవ్వరు ఏం చేయలేరండి. నేనైతే దేవుణ్ణే నమ్ముతాను. పిచ్చిది అనుకొని ఇంకోటి అనుకొని ఏదైనా అనుకొని నేను దేవుణ్ణే నమ్ముతాను. నా ముందు దేవుణ్ణి ఇదిగా మాట్లాడే వాళ్ళని కూడా నేను ఎదురు తిరిగి అడుగుతాను. నాకేం భయం లేదు. ఇంకెందుకులే, కొన్ని మతాలైతే రాళ్ళు రప్పలకి పూజలు చేస్తున్నారు. రాళ్ళే కదా, దండి ఒక్కసారి టచ్ చేయండి, నెక్స్ట్ డే మీకు ఉంటుందో లేదో చూస్తారు మీరే. రాళ్ళే కదా, సింపుల్. ఒక అతను అయితే నా ముందైతే అనలేదు, అంటే వేరే లెవెల్ వార్నింగ్ అయితే ఇచ్చేదాన్ని. 25 లక్షలు పెట్టి రాయిని ప్రతిష్ఠించి పిచ్చోళ్ళు ఎవరు లేరు ఇక్కడ. 25 లక్షలు పెట్టి రాయినే పెట్టాం కదా, రా ఒక్కసారి టచ్ చెయ్యి, ఒక్కసారి చెయ్యేసి చూడు, రాయో దేవుడో చూపిస్తారు. ఏం ప్రాబ్లం ఏం లేదు. ఇక్కడ పుట్టి ఇక్కడే పెరిగాం మేము. మా దేవుళ్ళనే నమ్ముతాం మేము ఫారినర్స్ కాదు. మమ్మల్ని మార్చాలని చూడొద్దు. ఓకే.